హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వెళ్తుంది పులివెందుల తాలూకా నామాలగుండ దగ్గరికి అయితే మనం అయితే వెళ్తూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఈ రూట్లో అయితే మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ విజయవాడ బెంగళూరు హైవే వర్క్స్ కూడా అయితే జరుగుతూ ఉన్నాయి. సో నేను ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇది చెక్ పోస్ట్ ఇక్కడ. సో దీన్ని దాటిన తరువాత చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చూపిస్తున్నది కూడా చూస్తున్నారు కదా, ఇదన్నమాట. అయితే హైవే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఆ కొండల్లోంచి అయితే ఈ వర్క్ అయితే జరుగుతూ వస్తుందన్నమాట. అండ్ సో మనం ఆల్మోస్ట్ అయితే నామాలగుండకు అయితే వచ్చేసాం. ఈ టర్న్ తీసుకున్న వెంటనే మనకైతే కనిపిస్తుంది అన్నమాట నామాలగుండ. రెండు ఇది చూస్తున్నారు కదా, ఈ పక్క కొండ ఈ పక్క కొండ మధ్యలో రోడ్ అనమాట. ఇది కూడా హైవే లాగా అయిపోతుంది కొద్ది రోజుల్లో. సో మనం అయితే దగ్గరకు వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే అనమాట నామాలగుండ. ఇక్కడ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చూసారు కదా. ఇది కూడా దాదాపుగా 1 కిలోమీటర్ అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉందంట. సో నేను పైకి వెళ్ళి టెంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను కూడా చూపిస్తాను. కింద ఈ బ్రిడ్జ్ కింద అయితే వాటర్ అయితే ఎక్కువగా ఫ్లో అవుతుంది. సో అది కూడా నేను ఒక్కసారి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇదే చాలా లెంతీగా ఉంది. చూసినారు కదా, ఇది గుడి అనమాట. సో పైకి వెళ్ళి చూపిస్తాను. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో అన్ని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, పైకి కొండపైకి ఎక్కాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఉన్నదైతే పులివెందుల తాలూకా సో నామాలగుండ దగ్గర అయితే ఉన్నాము. ఇది కొండ పైకి వచ్చామన్నమాట. మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇది గుడి చూసినారు కదా, ఈ గుడి పైనే అద్భుతమైన ప్లేస్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్. చూడండి, చూసారు కదా, కొండ కిందలోంచి నీళ్ళు వస్తే చాలా అందంగా అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి డైరెక్ట్గా గుడి మీదనే పడేటట్లు ఉన్నాయన్నమాట. చూడండి, అబ్బా చెల్లి మీద పడుతున్నాయి. సో ఫైనల్లీ ఇదన్నమాట గుడి. ఇక్కడైతే లాక్ చేస్తారు గుడికి, ఇల్లు అయితే పట్టు ఉన్నాయి. సో మీకు పైన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా తేనెలు అనమాట. ఇవే పెద్ద పెరిగలు. పొరపాటున దాన్ని కదిలిస్తే ఇంకా ఎంటబడి అయితే కరుస్తాయి అనమాట. సో బీ కేర్ఫుల్, దాన్ని గెలకుండా సైలెంట్గా దర్శనం చేసుకున్నామా వెళ్ళినట్టుగా ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇది గుడి. కిందికి వెళ్ళి మళ్ళీ బండ్లో 4 అట్టికాయలు తెచ్చింటే అట్టికాయలలో 4 అట్టికాయలతో ఇది 2, ఇది 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 ఒకటి, ఇంకోటి ఇంకోటి తింటా. సంతోషమా? సరే బాయ్. ఈ నామాలగుండలో ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్ అయితే ఇక్కడ జరిగాయండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ తర్వాత వచ్చేసి షూటింగ్ చాలా వరకు ఇక్కడ జరిగాయంట. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. సో ఈ పైనుంచి వచ్చే నీరు ఆ కింద కనిపిస్తుంది తొర్ర, అక్కడ నుంచి వెళ్ళి కింద ఆ బ్రిడ్జి కింద ఉన్న వాగులోకి అయితే కలుస్తుంది. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఈ నామాలగుండ, ఈ వాగులో చూసారు కదా, మీకు నామం కనిపిస్తుంది గుండుకు. ఇది నామాల కదా, ఇదే అనమాట. ఇది వాగు. సో పైన మీరు చూసారు కదా, దీని కిందనే ఈ వాగు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా,
వర్షం అయితే తక్కువ పడింది కాబట్టి నీళ్ళు ఇలా వస్తున్నాయి, కానీ లేదంటే చాలా అంటే చాలా ఓవర్ఫ్లో ఉంది. పాతము సెలయ్యర్ అంటారు కదా, సో ఎంత బాగా వస్తున్నాయి చూడండి వర్షపు నీళ్ళు. సో వాటర్ అయితే చాలా ఫ్లో ఎక్కువ ఉంది. సో ఎవరు కూడా దిగకండి దీంట్లో. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా వాటర్ ఎక్కడైనా సరే చాలా ఫ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా దాంట్లో దిగి ప్రయత్నం అయితే చేయదు. ఎందుకంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెబిలిటీ అయితే కోల్పోతారు, స్పీడ్గా వాటర్ వెళ్ళిపోతుంది. ఆ గుండు ఉంది కదా, అదే నామాల గుండు అని మెయిన్ అంటారు. అక్కడికైతే మనం వెళ్దాం. నీళ్ళు అయితే ఈ విధంగా అయితే ఫ్లో ఉన్నాయి. హాయ్ గైస్, మనం ఈ బ్రిడ్జ్ కిందకి వస్తే ఈ విధంగా అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో చాలా అద్భుతమైన లొకేషన్, అద్భుతమైన స్పాట్ అని చెప్పచ్చు. అక్కడ చూడండి, సదరు వంక చెక్ డ్యామ్ నందు సుడిగుండాలు ఉన్నవి, లోతు ఎక్కువగా ఉన్నవి, కావున ఎవరు నీటిలోకి దిగరాదు. సో చూసారు కదా, ఎవరు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంతంలో కానీ ముందు ఇంకా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, అక్కడ ఎవరు కూడా దయచేసి దిగవద్దు. సో యాజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఎవరు కూడా వెళ్ళకండి. అట్లా ఇదన్నమాట వాటర్ ఫాల్స్. నేను కూడా అలా సరదాగా నీళ్ళు ఎక్కువ ఓవర్ఫ్లో లేకుండా ఉంటాయి కదా, ఆ ప్లేస్లోకి అయితే చిన్న నచ్చుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంది. చూడండి ఎట్లుందో. సో వర్షం పడుతుంది. మీలో ఎంతమంది ఈ స్పాట్కి వచ్చారో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ లొకేషన్ నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి వచ్చేయండి. సో గైస్, ఇది అనమాట పులివెందుల దగ్గర ఉన్న నామాలగుంట వీడియోస్. సో మరిన్ని మన వీడియోస్ మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.